గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఆయన జిల్లా రాజకీయాన్ని తన కనుసన్నల్లో నడిపిన ఆ నేత అధికారం కోల్పోగానే వైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అంతటి రాజకీయ చాణక్యం ఉన్న ఆ నేత ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాలిటిక్స్ లో ఎందుకు యాక్టివ్ గా లేరు? ఆ నేత మౌనం వెనుకున్న రహస్యం ఏంటి? ఇందుకు గల కారణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ ఎమ్మెల్యేగా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బుగ్గన అంటే రాష్ట్రంలో తెలియని వారు లేరు. తన మాటల చాతుర్యంతో ప్రతిపక్షాలకు కౌంటర్లు వేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం మారిపోయింది. బుగ్గన నియోజకవర్గంలోనే కాదు, ఏకంగా రాష్ట్రంలోనే కనిపించడం లేదు. అసలు బుగ్గన ఎక్కడా, ఏం చేస్తున్నారు అనే చర్చ మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని స్థాయిలో చక్రం తిప్పిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా ఏకఛత్రాధిపత్యం వహించారు. మంత్రివర్గ విస్తరణ జరిగిన ఆయనను మాత్రం పదవి నుంచి తప్పించలేదు వైఎస్ జగన్. బుగ్గన అంటే వైఎస్ జగన్ కు అపర నమ్మకం. రాజన్న అంటూ రాష్ట్రం ఆర్థికంగా మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం బుగ్గనను ముందు పెట్టేవారు జగన్. బుగ్గన కూడా మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. కర్నూలు జిల్లాలోని డోన్ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. గతంలో ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న కేఈ, కోట్ల కుటుంబాలే ప్రత్యర్థులుగా కొనసాగాయి. 1978 నుంచి 2009 వరకు ఆ రెండు ఫ్యామిలీల మధ్య ఎలక్షన్ వార్ నడుస్తూ వచ్చింది. 2014లో వైసీపీ నుంచి ఎంట్రీ ఇచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనూహ్యంగా కేఈ ప్రతాప్ పై గెలుపొందారు. రెండోసారి కూడా గెలిచిన బుగ్గన ఆర్థిక మంత్రిగా 5 ఏళ్లు చక్రం తిప్పారు. రాజకీయ ప్రత్యర్థులైన దిగ్గజ కుటుంబాలు కేఈ, కోట్ల కుటుంబాలు గత ఎన్నికల సమయానికి ఒకే గూటి కిందకు చేరడం, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో బుగ్గనకు ఘోర పరాభవం తప్పలేదు. రెండు 2024 ఎన్నికల్లో బుగ్గన పరాజయం పాలయ్యారు. డోన్లో టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. 10 సంవత్సరాల తర్వాత డోన్లో తెలుగుదేశం జెండా ఎగిరింది. టీడీపీ నాయకత్వం వైసీపీ ముఖ్య నాయకులను ఓడించాలనుకున్న వారిలో బుగ్గన కూడా ఉన్నారు. చంద్రబాబు వ్యూహం ఫలించి కోట్ల విజయం సాధించారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన డోన్ ప్రజలు మాత్రం కోట్లకు ఓటు వేసి గెలిపించారు. అపర మేధావిలా అసెంబ్లీలో వ్యవహరించిన ఆయన ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో తన వ్యాపార వ్యవహారాల కోసం పార్టీకి, క్యాడర్కు దూరంగా ఉంటూ వస్తున్నారు. వైఎస్ జగన్ నిర్వహించిన సమావేశాల్లో తప్ప పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గానికి అందుబాటులో ఉండలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే అసెంబ్లీలో పిట్టకథలు చెబుతూ గడిపేసిన బుగ్గనపై డోన్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన అక్రమాలపై కూటమి సర్కార్ దృష్టి సారిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో బుగ్గన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటున్నారు ప్రత్యర్థులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను, వారి వ్యాపారాలను టార్గెట్ చేస్తూ బుగ్గన వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి. అదేవిధంగా బుగ్గనను ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు. మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి, ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడిపారు. దీంతోనే ఆయన నియోజకవర్గంలో ప్రజలకు దూరమయ్యారు. అంతేగాక సొంత పార్టీ క్యాడర్ను కూడా బుగ్గన పట్టించుకోలేదని టాక్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్య నాయకులకు కేసుల భయం వెంటాడుతోంది. దీంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీని వీడి జగన్ కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి అక్కడి పెద్దలతో పరిచయాలు పెంచుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఢిల్లీలో అనేకసార్లు కలిసేవారు. ఇప్పుడు బుగ్గన మౌనంగా ఉంటూ బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అందరూ అంటున్నారు. మరి బుగ్గన ఏం చేస్తున్నారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.